ఏంటిది? తెలియదు. అన్నా నీ దగ్గర నీళ్ళున్నాయా? అమ్మా నీళ్ళున్నాయా? మా పాపాలు కడిగి కడిగి ఎండిపోయావా గంగమ్మ తల్లి. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నీళ్ళెవరూ ఫ్రీగా ఎవరు తెలుసా? తెలియదు, ఎందుకంటే నేనెప్పుడూ మా ఊరుదలు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇట్రండి. అదిగో చూసావా, పగలే కనిపిస్తున్న ఆ నక్షత్రాన్ని? అయితే 3 రోజుల క్రితమే వచ్చింది. అయితే 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, మళ్ళీ ఇప్పుడే. అయితే అయితే మీ ఇద్దరి సంగతి ఏంటి? మీ అక్కయ్య కనిపించట్లేదా? నేను అబ్బాయిని. సరేరా అబ్బాయి. అవును, మీరు కాశీకి ఎందుకు వెళ్తున్నారు? ఇంకెక్కడుంది వెళ్ళడానికి? అదిగో వచ్చేసా మనం కాశీ. ఈ వరల్డ్ లో చివరి నగరం, ఈ భూమి మీద మొదటి నగరం. వావ్! ఆ గేట్ ఎప్పుడు తెరుస్తారు? మిలియన్ యూనిట్స్ ఉన్నప్పుడు. నేను ఎప్పటికైనా లోపలికి వెళ్తా. అక్కడ అన్నీ ఉంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. ఉంటాయి. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. పైన ఎవరున్నారు? వీటన్నిటికీ కారకుడు 200 ఏళ్ల రాక్షసుడు, సుప్రీం యాస్కెట్. కాశీలో దేవుడు బ్యాన్ అని తెలియదా ముసలుడా? కాంప్లెక్స్కి తెలిస్తే నిన్ను చంపేస్తారు. వద్దు సార్, ప్లీజ్ సార్. కుక్క మీద కూర్చున్నాడేంట్రా ఈ దేవుడు? ఈ దేవుడి పేరేంటి? గుర్తుకు రావడం లేదు సార్, కానీ కాశీకి రక్షకుడని అందరూ నమ్ముతారు. బాయ్స్, కొత్త సరుకు. అందరూ అమ్మాయిల్ని ఒక సైడ్ తీసుకురండి. పాజిటివే.
ఏంటి సాను 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 ఎక్కడికి తీసుకెళ్తున్నారు పాపకి బాగలేదు. మీ అమ్మాయి కాంప్లెక్స్కి అవసరం. ఫర్టైల్ అమ్మాయిలకి 10,000 యూనిట్స్ ఇస్తారు. ప్లీజ్ పాపకి బాగలేదు. సాను సాను అన్నా అన్నా నీకు ఒక అమ్మాయిని ఇస్తా, నాకు ఎన్ని యూనిట్స్ ఇస్తావు? అమ్మాయి ఎక్కడ? అహో అక్కడే ఉండే. ఇంకా చాలు, బయటికి రండి. రేపటి కోసం. రేపటి కోసం. రూమి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు నేను ఒకే పని మీద వచ్చాం. మరియం నీ గురించి ఎంత వరి అవుతుందో తెలుసా? దొరికావని చెప్పాలి. శంబాలాలో నీ కోసం అందరూ వెతుకుతున్నారు. హాయ్ రూమి, ఏమైపోయా? ఈ వయసులో ఇంత డేంజర్ అవసరమా? అలా ఎలా వచ్చేస్తావు? మనం బాంబే వారిలో ఎంతమందిని పోగొట్టుకున్నామో తెలుసా? నువ్వు నీ పిచ్చి నమ్మకాల కోసం శంబాలాని డేంజర్లో పెడితే ఎలా? ఆ పిచ్చి నమ్మకమే శంబాలాకి పునాది వీరన్. మన రేపటి కోసం ఒక ఆశ. తిరిగి వచ్చే రూమి, పిల్లలకి నీ కథలు వినాలనుంది. వాళ్ళు విన్న కథలు నిజం కాబోతున్నాయని చెప్పు మరియమ్మ. పురాణాల్లో చెప్పిన సమయం వచ్చింది మరియమ్మ. నక్షత్రాలు గ్రహాలు కూడా అదే చెప్తున్నాయి. నా మనసు కూడా అదే చెప్తోంది. అమ్మ వస్తుంది. వెళ్ళి ఆమెను తీసుకురండి. నీ పేరేంటమ్మా? దివ్య. ఏంటిది? శంబాల నమ్మకం. ప్రపంచమంతా చీకటి కమ్మినప్పుడు ఇది మాకు దారి చూపిస్తుంది. దేవుణ్ణి మోసే అమ్మ వచ్చినప్పుడు ఇది వెలుగుతుంది. ఏమైంది? వెలుగు రాలేదు. సారీ. ఈ కాలంలో ఒక ప్రాణం మొయ్యటమే పెద్ద వరమమ్మ. కానీ మేం వెతికే ప్రాణం దొరికే సమయం ఇంకా రాలేదు. రాదు కూడా. ఆ దిక్సూచి ఎప్పుడు వెలగదు. మీ కథలు ఎవరు నమ్మరు. నిజానికి నమ్మకంతో పని లేదు వీరన్. సమయం వచ్చినప్పుడు నీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఈ కథలన్నీ నిజాలని, దేవుడు వస్తాడని.